భారత జోడో న్యాయ యాత్ర ప్రారంభానికి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల హాజరవుతున్నారు. మణిపూర్లో ప్రారంభం కానున్న ఈ యాత్రలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రారంభమైన ప్రత్యేక విమానంలో షర్మిల కూడా ఉన్నారు. జోడో న్యాయ యాత్రలో పాల్గొనేందుకు ఇదే విమానంలో రాహుల్ గాంధీ కూడా వెళ్లారు. ఇక దేశంలో న్యాయ హక్కు సాధించే వరకు ప్రతి ఇంటి తలుపు తడతామంటూ ట్వీట్ చేశారు షర్మిల. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మరి కాసేపట్లోనే ఢిల్లీ నుంచి షర్మిల ప్రారంభం కాబోతున్న భారత్ జోడో న్యాయ యాత్ర కోసం షర్మిల ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే అందులో మనం చూస్తే కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ కూడా ఉన్నారు. వైఎస్ షర్మిల ఈ యాత్రలో హాజరవటం ఒకంత ఉత్కంఠను కలిగిస్తోంది. మణిపూర్లో ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. అందులో రాహుల్ గాంధీ కూడా పయనించడం మనం గమనించవచ్చు. ఈ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేందుకు ఏపీసీసీ అధ్యక్షులు కూడా ఉన్నారు, గిడుగు రుద్రరాజు. అదేవిధంగా ఏపీ నుంచి రఘువీరారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అందులో షర్మిల కూడా ఉండటం మనం గమనించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంజయ్, మరి కాసేపట్లో రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన దేశవ్యాప్తంగా ఉన్న నేతలంతా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనేత, అందులోనూ పార్టీ బలోపేతం దిశగా కూడా ఈ యాత్ర పనిచేస్తుంది కాబట్టి నేతలంతా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి. భారత్ జోడో యాత్ర ఏ విధంగా అయితే పనిచేశారో ఈ విధంగా కూడా సేమ్ భారత్ జోడో న్యాయ యాత్ర ఇప్పుడు ఏదైతే తూర్పు దిశగా ఉన్న మణిపూర్ నుంచి కూడా ప్రారంభమై ఈ యాత్రకు సంబంధించి దాదాపు 66 రోజుల పాటు సాగనుంది. దాదాపు 15 రాష్ట్రాల గుండా కూడా ఈ పాదయాత్ర యాత్ర కొనసాగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఏపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజ్తో పాటు టీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి కానీ ఇటీవల పార్టీలో చేరిన షర్మిల కూడా పార్టీలో దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేయడానికి కోసం ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీతో పాటు స్పెషల్ ఫ్లైట్ లో తెలంగాణకు సంబంధించిన నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ముఖ్యమైన నేతలంతా కూడా పార్టిసిపేట్ చేయడానికి కోసం నేతలంతా కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు అంతా కూడా ఈ మొట్టమొదటి రోజు కార్యక్రమం కాబట్టి అందరూ మద్దతుగా నిలవాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇండియా కూటమిలోని మిత్రపక్షాల నేతలంతా కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎవరో ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నిన్న ఇండియా కూటమికి సంబంధించి ఒక వర్చువల్ మీటింగ్ కూడా జరిగింది. ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఎన్నుకోవడం జరిగింది. మల్లికార్జున ఖర్గే కూడా సూచన చేయడం జరిగింది. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించి మిత్రపక్షాల నుంచి అందరూ కూడా సానుకూల మద్దతుగా నిలవాలని చెప్పిన నేపథ్యంలో నేతలంతా కూడా మిత్రపక్షాలకు సంబంధించిన నేతలంతా కూడా దీనికి సంబంధించి సానుకూలంగా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు అయితే స్పెషల్ అట్రాక్షన్ గా ఈ యాత్రలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షర్మిల కానీ, అదేవిధంగా ఏపీ పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు కానీ, సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల నుంచి కూడా అక్కడే ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు ఆయన దావోస్ కు వెళ్లే పర్యటన ఉంది కాబట్టి ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా మణిపూర్ లో ఇప్పుడు మరి కాసేపట్లో లాంచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ లాంచ్ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ ఢిల్లీ వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి కూడా దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కానీ ముఖ్యమైన నేతలంతా కూడా స్పెషల్ ఫ్లైట్ లో రాహుల్ గాంధీతో పాటు మణిపూర్కి వెళ్ళడం కోసం ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ముఖ్యమైన నేతలు ఏపీకి సంబంధించిన నేతలు కానీ తెలంగాణకు సంబంధించిన నేతలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పిసిసి అధ్యక్షులు కానీ మిగతా ముఖ్యమైన నేతలంతా కర్ణాటకలో అధికారంలో ఉన్న సీఎం సిద్ధరామయ్య కానీ, హిమాచల్ ప్రదేశ్ సీఎం, ఇట్లా 3 రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మిగతా నేతలంతా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే సో మొత్తం మీద దాదాపు 66 రోజుల పాటు జరిగే ఈ యాత్రకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో దాదాపు 100 పార్లమెంటు స్థానాలు గుండా కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి నేతలంతా పెద్ద ఎత్తున మద్దతుగా ఉండాలని కూడా నిర్ణయించడం జరిగింది. సంజయ్, రైట్ ప్రతాప్.